హాయ్ అండి అందరికీ. అందరెలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతాస్ వ్లాగ్స్. ఎంతో టేస్టీగా ఉండే టమాటా మెంతం కర్రీ చేశాను. ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఒక కట్ట మెంతం కూరను కూడా తీసుకొని ఆకులు ఒలుచుకోవాలి. దాని తర్వాత 4 పెద్ద సైజ్ టమాటాలను కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి ఒక 7, 8 కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. దాని తర్వాత ప్రాసెస్‌లోకి వెళ్తే ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ గరం అయ్యాక అందులో కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఎక్కువేమొద్దు. ఒక చిన్న టీ స్పూన్ అంతా వేసుకోండి. దాని తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిలను కూడా వేసి మంచిగా కలిపి ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అందులో కట్ చేసుకున్న మెంతం ఆకును కూడా వేసుకొని మంచిగా కలిపి ఒక 1 మినిట్ పాటు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు సిమ్‌లోనే ఉంచండి. ఇంకా మూత తీసి ఒకసారి మొత్తం కలిపి కట్ చేసుకున్న టమాటా ముక్కలను గూడా వేసుకొని మంచిగా కలిపి ఒక 1 మినిట్ పాటు కలుపుకొని పైనుంచి సాల్ట్ కొంచెం చల్లుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్‌లోనే ఉడికిస్తే టమాటాలనేవి సాఫ్ట్‌గా ఉడుకుతాయి. అదేంటోనండి నాకు పచ్చిమిర్చితోని వేసే ఏ కర్రీ అయినా సూపర్‌గా టేస్ట్ అనిపిస్తది. ఏ కర్రీలోనైనా నేను పచ్చిమిర్చి ఎక్కువ ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే నాకంత పిచ్చి పచ్చిమిర్చీస్ అంటే. మీకు కూడా పచ్చిమిర్చి ఇష్టమైతే ఒక లైక్ చేయండి. అండ్ ఈ కర్రీలో గూడా మనం పొడి కారం ఎయ్యము. ఎందుకంటే పచ్చిమిర్చి క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి. ఇలా మొత్తం మూత తీసి ఒకసారి మంచిగా కలిపి ఇలా టమాటాలు సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ సిమ్‌లోనే ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్‌లోనే జరగాలి. హై ఫ్లేమ్‌లో పెడితే ఏందంటే కొద్దిగా మాడిపోతుంది. అందుకే సిమ్‌లోనే ఉడికించండి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి మంచిగా కలిపి మళ్ళీ 2 మినిట్స్ పాటు సిమ్‌లోనే ఉంచండి. అయితే ఆయిల్ అనేది పైనకి వస్తుంది. అలా వచ్చినట్లయితే కర్రీ అనేది రెడీ అయినట్టే. అండ్ ఈ కర్రీలో మనం ఉల్లిపాయ ఏసుకోలేము. ఎందుకంటే పచ్చిమిర్చితోనే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఉల్లిపాయ ఏస్తే ఏంటంటే కర్రీ అనేది స్వీట్ అయిపోతదని నా ఫీలింగ్. అందుకే నేను వేయలేదు. మీరు వేస్తారా లేదా అనేది నాకు కమెంట్ చేయండి. చూసారు కదా ప్రాసెస్ ఎంత సింపుల్‌గా ఉందో. మీరెలా చేసుకుంటారు ఈ కర్రీని అనేది నాకు కమెంట్ చేయండి. నా నేను చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు చెప్పండి. దాన్ని నేను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఆ టేస్టే వేరసలు. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. ట్రై చేయండి మీరు గూడా. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.